హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దేశ చరిత్రలో మొదటిసారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్గా మారి కోర్టులో వాదించనున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఏకంగా సీఎం తన రాజకీయ పోరాటం కోసం న్యాయవాది అవతారం ఎత్తి వాదించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె వేసిన పిటిషన్ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కోర్టు ముందుకు రానుంది. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తమ తరపున అగ్రశ్రేణి న్యాయవాదులను నియమించుకుంటారు. కానీ కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన మమతా బెనర్జీ ఈ కీలక పోరాటంలో తానే నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా కోర్టులో స్వయంగా వాదనలు వినిపించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడంతో న్యాయ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠం నెలకొంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అమాయక ఓటర్లను, ముఖ్యంగా మైనారిటీలను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ అధికారులు డిజిటల్ ప్రక్రియలు, ఏఐని ఉపయోగించి ఓట్ల తొలగించడం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమని ఆమె వాదిస్తున్నారు. ఈ క్రమంలో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పాత ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని ఆమె తన పిటిషన్లో డిమాండ్ చేశారు. కలకత్తాలోని జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన మమతా బెనర్జీకి గతంలో 2009 వరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె చాలా కాలం తర్వాత లాయర్గా వాదించనున్నారు. దీంతో నేడు ఆమె న్యాయమూర్తుల ముందు తన గళాన్ని ఎలా వినిపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఏజెంట్గా అభివర్ణిస్తున్న మమత ఈ న్యాయ పోరాటం ద్వారా కేంద్రంపై పైచేయి సాధించాలని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు రూమ్ నెంబర్ 1లో జరగనున్న ఈ విచారణ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. For more interesting videos, like, share and subscribe Disha TV.